దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఇది నమ్మకైన దేవుని వాక్యంను చూద్దాం. ఏషియా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఈ వాక్యంలో చూసినట్లయితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇమ్మానువేల్ అని పేరు పెట్టెను. అంటే ఈ వాక్యం చదవడానికి ముందు ఇంతకు ముందు ఉన్న వాక్యం కూడా మనం చూడాలి. 7:13లో ఉంది. ఏషియా 7:13లో అతడు ఇలాగూ చెప్పెను, దావీదు వంశస్థులారా వినుడి, మనుష్యులను విసిగించుట చాలదను అనుకొని నా దేవుణ్ణి కూడా విసిగించుచున్నారా? అంటే దేవుణ్ణి కూడా మీ మాటలతో విసిగించుచున్నారా అని ఏషియా అడుగుతూ, దానికి జవాబుగా అక్కడ ఆయనే చెప్తున్నాడు 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. అంటే మీరు ఇలా చేస్తున్నారు కాబట్టి, మీరు విసిగించుచున్నారు కాబట్టి ప్రభువు తానే మీకు ఒక సూచనను ఇస్తున్నారు. అది ఏం సూచన అంట, అక్కడ రాయబడిన మాట మనం చూస్తే, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమార్ని కని అతనికి ఇమ్మానువేల్ అని పేరు పెట్టెను. ప్రవచనంలో, పాత నిబంధనలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్రాఫెసీ అని చెప్పాలి. అంటే ఒక కన్యక ఎలా గర్భం ధరిస్తుంది అని చెప్పి ఆ రోజుల్లో ఏషియా కూడా అర్థమైందో లేదో, కానీ ఆయన దేవుడు ఇచ్చిన ఆ ప్రవచనమును ఆ రీతిగానే ఏం చేశారు, నోట్ చేశాడు. అంటే అది మనం ఎక్కడ ఎవరి గురించి ఇప్పుడు మనం చదువుతున్న వారికి అందరికీ తెలుసు, కన్యక గర్భవతి అయి కుమార్ని కని యేసు ప్రభువుని మరియా తల్లి అయిన మరియా ప్రసవించిందని చెప్పి, అంటే అందరికీ అది తెలుసు, ఇప్పుడు మనకు తెలుసు. కానీ ఏషియా దినములో ఎవరికి తెలియదు, కన్యక ఎలా గర్భవతి అవుతుంది, ఇంపాసిబుల్ కదా, అది సాధ్యమే కాని విషయం. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము, అది ఈ ప్రవచనము ఏషియాకు దేవుడు అనుగ్రహించాడు. ఏమని అనుగ్రహించాడు? ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానువేల్. ఇమ్మానువేల్ అంటే గాడ్ విత్ అస్, దేవుడు మనకు తోడు అని అర్థం. ఆ రీతిగా దేవుడు మనకు తోడుగా ఉంటాడని చెప్పి ఆ రోజుల్లోని దాదాపు 600 సంవత్సరాల క్రితమే దేవుడు ఒక వాగ్దానముగా అది ఇచ్చాడు. ఆ వాగ్దాన ప్రకారంగానే, ఆ ప్రవచన రీతిగానే, ఏషియాలో చెప్పబడిన ప్రవచన రీతిగానే కన్యక గర్భవతి అయి ఏం చేసింది అంటే తల్లి అయిన మరియా యేసు ప్రభును ప్రసవించింది అని మనం చూస్తున్నాం. ఎంత గొప్ప కార్యం అది. అంటే మనము ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే ఎంతో అద్భుతమైన ప్రవచన మాట ఇది. బైబిల్లో ఎన్నో ప్రవచనాలు ఉన్నాయండి. ఏషియా చెప్పిన ప్రవచనాలు అంటే నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ చదివి ఉన్నాను. దాదాపు 600 ప్రవచనాలు ఉన్నాయి అని చెప్పి అక్కడ మన బైబిల్లో చూస్తున్నాం. ఆ రీతిగా మనం చూసినట్లయితే ఆ కన్యక గర్భవతి అయి కుమార్ని కనును అని చెప్పిన మాట ప్రకారము అది అతనికి చెప్పి ఆయనకు పేరు ఇమ్మానువేల్ అని, గాడ్ విత్ అస్ అని చెప్పి పేరు పెట్టెను అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో కూడా దేవుడు ప్రవచన రీతిగా అనేకులతో మాట్లాడుతూ ఉంటాడు. అనేక రీతిగా ఈ రోజుల్లో చాలా ప్రవక్తలు ఉన్నారండి. ప్రపంచం అంతా కూడా గొప్ప గొప్ప ప్రవచనాలు చెప్పేవారు, గొప్పగా వాడుపడుతున్నవారు ప్రపంచం అంతా కూడా ఉన్నారు. అంటే మా కుటుంబంలో ఉన్నారు, ఇంకా కొందరు జీవితంలో ఉన్నారు, మన ఇండియా దేశంలో చాలామంది భక్తులు ఉన్నారు. ఆ రీతిగా వారందరూ కూడా, మీరందరూ కూడా దేవుణ్ణి ఒక పరిశుద్ధాత్మతో మీరు నింపబడినప్పుడు తప్పకుండా మీరు కూడా ప్రవచించవచ్చు, మీరు కూడా దేవుని కొరకు వాడబడవచ్చు, సాక్షిగా జీవించవచ్చు. ఆ రీతిగా మీరు ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాము. కన్యక గర్భవతి అయి కుమార్ని కనును అని ప్రవచన రీతిగా మీరు మాట్లాడిన రీతిగా, అదే రీతిగా ప్రభువా యేసు ప్రభుని కూడా ఆ రీతిగా తల్లి అయిన మరియా గర్భము ధరించి తన కుమారుణ్ణి ప్రభువా పొత్తిగుడ్డలో చుట్టి ప్రభువ పశువుల పాకలో పరుండ పెట్టింది అని చెప్పి వాక్యంలో చూస్తున్నాం. అదే రీతిగా ప్రభువ
ఈ రోజుల్లో తండ్రి ఎవరెవరికి మీరు వాగ్దానం ఇచ్చి ఉన్నారో, ఎటువంటి వాగ్దానం ఇచ్చి ఉన్నారో అవన్నిటిని నెరవేర్చగలిగిన సమర్థుడు అని మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ రీతిగా కనిపెడుచున్న వారిని ప్రభువ మీరు దీవించి ఆశీర్వదించి బలపరిచి ప్రభువ వారి జీవితంలో కూడా గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకే స్తుతులు ఘనత మహిమను చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.